ప్రభుత్వంగా మీకు సహకరిస్తోంది అని చెప్పే నేను పార్టీగా అని చెప్పట్లా, ప్రభుత్వంగా సహకరిస్తారు. జరుగుతోంది, ఇక్కడ జరుగుతోంది ప్రభుత్వ సహకారంతో. ఏ మంత్రి అయినా దీని గురించి వచ్చి బయటకు మాట్లాడారు కూడా మాట్లాడరు. మరి ఇంకా ప్రభుత్వం మాట్లాడిన ప్రభుత్వం తరఫున వాళ్ళు కర్ణాటకలో అక్కడ చేయట్లేదు కదా, తమిళనాడులో అసలు ప్రభుత్వం మానిటరింగ్ చేయట్లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు చేయరు, తెలంగాణలో ఎలక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఎందుకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సహకరిస్తున్నారు ప్రేమిస్తున్నారని. జనసేన టీడీపీ వెళ్తుంది కాబట్టి రామ్ కుమార్ గారు, జనసేన టీడీపీతో కలిసి వెళ్తుంది కాబట్టి మీరు ఇండైరెక్ట్ గా వైసీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి సాయి గారు అనుమానం. మీరు పొత్తు పెట్టుకోవాలండి. నా దృష్టిలో వైసీపీ మీరు పెట్టుకుంటారన్న వైసీపీ ఒప్పుకోదు కాబట్టి పొత్తు పెట్టుకోదు. కానీ సహకారం తద్వారా ఇక్కడ అసలు లాజిక్ ఉందండి, ఇక్కడ అసలు లాజిక్ ఉంది. పొత్తు పెట్టుకోరు కానీ జనసేన తెలుగుదేశం కూటమి దగ్గరికి పోరు. అది ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇక్కడ అదే జగన్ గారు వీళ్ళు అటు పోవట్లేదు కాబట్టి పోనీయకుండా వాళ్ళ అభిమానాలను చూరగొనాలని ఆయన యొక్క చతురత. ఇప్పుడు చెప్పనండి రామ్ కుమార్ గారు, వెంకటరెడ్డి గారు చెప్పాలి దీని గురించి ఏమన్నా ఉంటే. వెంకటరెడ్డి గారు ముందు ఆయన చెప్పనండి, రామ్ కుమార్ గారు చెప్పనండి. సాయి గారు మా మీద ప్రేమ ఎలాగైతే ఉందో ఇక్కడ అన్ని వైపులా కూడా ఇక్కడ ముద్దులు పెట్టనివ్వకుండా గుద్దులు పెట్టుకుంటారు. మీరే వేసేస్తున్నారు అందరూ చేస్తాను. ఈ శ్రీనివాస అర్థమై కావదు. వెంకటరెడ్డి గారు ఏమో రబ్బర్ కింద అలా వదిలేస్తున్నారు, ఏమో డ్యాన్స్ చేస్తున్నారు, అర్థమై కావద్దు. సాయి గారు అడగాల, లేకపోతే ఎన్లిస్ట్ గారు ఏమైనా డౌట్స్ ఉంటే మనం తీర్చాలి. కానీ తక్కువ దాంట్లో కూడా దూరేస్తే ఎలాగ అనవసరంగా మిమ్మల్ని తీయపాలని సార్ ఆయన అర్థం చేసుకోరే. రైట్ మీరు చెప్పారు గారు ఇవాళ చాలా ఒక్క ప్లీజ్ రామ్ కుమార్ నేను రామ్ కుమార్ వినండి రామ్ కుమార్ ఒక్క నిమిషం